నకిలీ విత్తనాలతో అన్నదాతలను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని, నకిలీ విత్తనాలను పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. నిషేధిత నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్న డీసీఎం వ్యాన్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సందర్భంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి నిందితులను పట్టుకున్న వ్యాను నిషేధిత నకిలీ విత్తనాలను చూపించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత నకిలీ విత్తనాలను రవాణా చేస్తున్నారని, అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందులతో కలిసి మంచిర్యాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేయగా వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని వాటి క్రింద సుమారు 16,50,000 విలువైన 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం వారిని విచారించగా వారి పేర్లు సొల్లు పెద్దయ్య, సొల్లు హరికుమార్ అని, అట్టి పత్తి విత్తనాలు సుబ్బారావు గుంటూరు అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్ముట కొరకై తీసుకువెళ్తున్నానని తెలిపానన్నారు. ఈ వ్యక్తులపై సంబంధిత సెక్షన్స్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని సిపి తెలిపారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లా కలెక్టర్ సహకారంతో నకిలీ విత్తనాలను సరఫరా చేసేవారిని పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీరి వద్ద నుంచి 5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు, 1,80,000 నగదు, 3 మొబైల్ ఫోన్స్, ఐచర్ వ్యాను స్వాధీనం చేసుకున్నట్లు సిపి వెల్లడించారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను నకిలీ పత్తి గింజలను సరఫరా చేయడానికి ఉపయోగించిన ఐచర్ వ్యాన్ను, నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనపరుచుకున్న వాటిని నిందితులను చెన్నూరు పోలీస్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి, ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నానికి ఇన్ఫర్మేషన్ బేస్ మీద మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఎట్ ద ప్లేస్ రమేష్ ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తము పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను, వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం, దాని తర్వాత వాటిని తీసి చూస్తే అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాప్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేషన్ చేస్తాం. అలాగే వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్, 2 అక్యూజ్డ్ అండ్ ఐషర్ వ్యాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో చాకచక్యంగా చాలా ఆపరేషన్ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసినందుకు అందరినీ నేను అభినందిస్తున్నాను. సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఎవరన్నా తీసుకురావడం కానీ, స్టోర్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ
అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి, కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర యొక్క రైతన్నల దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, మన యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది. ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు. చేస్తే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన కేసులే కాకుండా పీడీ యాక్టివ్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. అంతవరకు దాన్ని ఎవరిని కూడా వదిలే సమస్య లేదు దీంట్లో. సో సీరియస్ యాక్షన్ ఉంది. ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు. అనంతరం నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు, సిబ్బందికి సిపి రివార్డులు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను, అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.